దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్స్లో ఉన్నాము. ఇక్కడ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న డాక్టర్ అశోక్ గారిని కలవబోతున్నాము. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి, నాన్న నుంచి, గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలి, వేలాది మంది జీవితాల్లో విద్యా వెలుగులు నింపాలి అనే ఒక ఆలోచనతోని తాను ఒక లెక్చరర్గా తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు లెక్చరర్ నుంచి ఒక ప్రతిష్టాత్మకమైన మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి ప్రిన్సిపల్గా పనిచేస్తూ లక్షలాది మంది విద్యార్థులకి అద్భుతమైన విద్యా బోధన చేస్తూ వాళ్ళను విద్యా విజేతలుగా మారుస్తున్నారు. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ అశోక్ గారు ప్రిన్సిపల్గా సాధించిన విజయాలు ఏంటి, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ అశోక్ అండి. ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో గత 3 సంవత్సరాల నుంచి. నేను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రధాన నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట తాలూకా రంగాపూర్ గ్రామంలో పుట్టాను నేను. అమ్మ నాన్న పేరు మారం కృష్ణయ్య గారు, మారం ఇంద్రమ్మ గారు. మా నాన్న అమ్మ ఇద్దరు వ్యవసాయం చేసేవాళ్ళు. వాళ్ళు చదువుకోలేదు. నేను ఫస్ట్ జనరేషన్ నేను చదువుకున్న దాంట్లో రెండు కర్తవ్యతత్వం, సేవాతత్వము, చాలా నిజాయితీగా ఏ విధంగా బతకాలనేటువంటి ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ మా అమ్మ నాన్న నుంచి నేర్చుకున్నానండి. నేను 10th మాత్రం కొండనాగుల మహబూబ్నగర్ జిల్లా ఒక మారుమూల అడవి ప్రాంతం ఉన్నట్టు కొండనాల్లో చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అచ్చంపేటలో చదువుకున్నాను. ఇంజనీరింగ్ మాత్రం పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కర్నూలులో చదువుకున్నాను, అఫిలియేటెడ్ టు ఎస్కే యూనివర్సిటీ. నేను 98 నుంచి 2016 వరకు నేను శ్రీదేవి ఎడ్యుకేషన్ సొసైటీలో ఉన్నటువంటి ఎస్హెచ్ ఇంజనీరింగ్ కాలేజ్లో పనిచేశాను 19 years. దాని తర్వాత ఇక్కడ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 4 years చేసిన తర్వాత ఇక గత 3 years నుంచి మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో పనిచేస్తున్నాను ప్రిన్సిపల్గా. ఇట్ ఈస్ వెరీ గ్రేట్ అండి. చాలా అద్భుతమైనటువంటి అనుభూతి. ఎవరికైనా ఒక ప్రిన్సిపల్కి, ఒక ఇన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్గా ఉండడం అనేది ఆనందదాయకము. అంటే ఒక స్టూడెంట్స్కి, తర్వాత పేరెంట్స్కి, ఒక సమాజానికి సేవ చేసేటటువంటి మహద్భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను ఒక కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేయడం. చిన్నప్పుడు అంటే గోల్స్ లేవు, బాగా చదువుకోవాలి, ఒక సాధించాలి జీవితంలో అనేటువంటి ఒక దృఢమైన సంకల్పం అయితే ఉండేది. కాకపోతే ఏం చేయాలనేటువంటిది క్లారిటీ మాత్రం ఉండేది కాదు. చదువుతో పాటు మెట్టు ఎక్కుతున్నప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. నేను అక్కడే టీచింగ్ అంటే ఒక ప్యాషన్ తోటి నేను టీచింగ్ ఫీల్డ్లో రావడం జరిగింది సార్. చాలా ఆనందంగా ఉందండి మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో పనిచేయడం. ఎందుకంటే మల్లారెడ్డి గారు చెప్తా ఉంటారు ఎప్పుడు, పూలమ్మినా పాలమ్మినా కష్టపడ్డా సక్సెస్ అయినా. అంటే దాంట్లో ఆయన చెప్పేది ఏం చెప్తారంటే, మీరు కష్టపడాలి, నా సక్సెస్కి కష్టమే, అది లక్కు కాదు అనేటువంటిది నాకు బాగా నచ్చుతుంది. అదే మేము విద్యార్థులు కూడా అదే చెప్తాం. మీరు ఎక్కడో మాల్మూరల భాగంలో పుట్టి పెరిగి మీ తల్లిదండ్రులు ఇక్కడ ఎన్నో ఆశలతోటి మీరు ఇక్కడ పంపిస్తే కష్టపడండి, మీరు కలలు కనండి, సాధించండి. అది సాధించడం అనేది, గోల్ సాధించడం అనేది సక్సెస్ పైన, అంటే సక్సెస్ అనేది కష్టం పైన డిపెండ్ అయి ఉంటుంది అన్నది మల్లారెడ్డి గారి నుంచి మనం బాగా స్ఫూర్తి పొందాలి. మా సతీమణి మారం కవిత గారండి, ఆమె హౌస్ వైఫ్. నాకు 2 మగపిల్లలు ఉన్నారు. ఒకతను యుఎస్లో ఉన్నాడు, ఒకతను ఇక్కడే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. మా పెద్ద ఆయన పేరు మారం ధీరజ్, చిన్న ఆయన పేరు మారం చేతన్. నేను సాధించిన విజయాలు అమ్మ నాన్నకేనండి. నాకు ఎందుకంటే ఫస్ట్ మాతృదేవోభవ అన్నారంటే, దేవుడు ఉన్నాడో లేదో కానీ తల్లిదండ్రులని నేను దేవులుగా కొలిచేటువంటి నాకు ఒక దృఢమైన అటువంటి ఆలోచన దాన్ని. కాబట్టి నేను ఫస్ట్ తల్లిదండ్రులకే నేను అంకితం ఇస్తాను.